హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. ముందుగా మీ అందరికీ శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు. మేడే అన్నది చారిత్రాత్మక చైతన్య దినోత్సవం. చికాగోలో ఉన్న కొంతమంది కార్మికులు రక్త తర్పణం చేసి కేవలం తమ దేశానికి చెందిన కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచంలోని అందరు కార్మికులకు వెలుగునిచ్చారు. వీరందరూ కృషి ఇప్పుడు మనం చేస్తున్న 8 అవర్స్ డ్యూటీ. అందుకు మనం వీరికి రుణపడి శ్రామికులందరినీ గౌరవిద్దాము. ఈవేళ మనం బూడిద గుమ్మడికాయ వడియాలు ఇంట్లో ఎలాగా సులభంగా చేసుకోవాలో చూద్దాము. మినప్పప్పుని 8 గంటలు నానబెట్టి దానిని రుబ్బుకోండి. వీలైనంత వరకు వడియాలు వేసుకునేటప్పుడు పొట్టుపప్పే వాడండి, ఎందుకంటే దాని రుచి అమోఘం. పూర్వం మన పూర్వీకులు రుబ్బురోలులోనే పిండిని రుబ్బుకునేవారు, కానీ ఇప్పటి లేటెస్ట్ టెక్నాలజీ వలన 90% గ్రైండర్లోనే రుబ్బుకుంటున్నారు. గుమ్మడికాయ తీసుకుని దానిపైన బూడిదను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. ముక్కల్ని మూట కట్టి దానిపై బరువు పెట్టి రాత్రంతా పెట్టండి. 1.5 కేజీ ముక్కలకు 1/2 కేజీ పప్పు సరిపోతుంది. ఈ లెక్క ప్రకారం చేసుకుంటేనే వడియాలు కరకరలాడుతాయి, లేకపోతే చాలా గట్టిగాను తినటానికి కష్టంగాను ఉంటాయి. మూటలోని ముక్కల్ని పిండి పక్కన పెట్టుకోండి. పండు మిరపకాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు, అల్లం, కొద్దిగా ఇంగువ వీటన్నిటిని మిక్సీ పట్టండి. పిండితో పాటు ముక్కల్ని బాగా కలపండి. ఇప్పుడున్న మండే టెండలలో మన వడియాలు పెట్టుకుంటే సంవత్సరం పొడుగునా చాలా బాగా ఉంటాయి. ప్లాస్టిక్ కవర్ను తీసుకుని దానిని ఎండలో పరచండి. దానిపై మీకు నచ్చే విధంగా వడియాలను చిన్న చిన్నవిగాను పెద్ద పెద్దవిగాను పెట్టుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, వడియాలు ఎండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈవేళ మేము వడియాలను నూనెలో వేయించుకున్నాము. టమాటో పప్పుతో చాలా రుచిగా ఉంది. ఎంత క్రిస్పీగా ఉంది, వీడియోలో మీరే చూడండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లింకారా.